లివర్. సో మన బాడీలో ఉండే లివర్ ఎట్లాంటి ఫంక్షన్స్ చేస్తుందో అండ్ ఎలా వర్క్ అవుతుందో మనం చూద్దాము. దాంట్లో ఫస్ట్ వచ్చేసి మన స్టమక్ నుంచి వచ్చిన బ్లడ్ అండ్ ఇంటెస్టైన్స్ నుంచి వచ్చే బ్లడ్ వచ్చేసి లివర్ ద్వారానే పాస్ అవ్వాలన్నమాట. సో లివర్ ద్వారా పాస్ అయ్యేటప్పుడు లివర్ ఏం చేస్తుందంటే ఆ బ్లడ్ ని బ్రేక్ డౌన్ చేసి న్యూట్రియన్స్ గా అండ్ కెమికల్స్ గా డివైడ్ చేస్తుంది అనమాట. దెన్ ఆ న్యూట్రియన్స్ వచ్చేసి బాడీకి ఏ ఫామ్ లో అయితే అబ్జర్వ్ అవుతాయో ఆ ఫామ్ గా కన్వర్ట్ చేసి పంపించేస్తుంది. దెన్ అండ్ కెమికల్స్ వచ్చేసి మన లివర్ మన బాడీలో ఉన్న కెమికల్ లెవెల్స్ ని కూడా రెగ్యులేట్ చేస్తుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏమంటే ఆ బ్లడ్ స్ట్రీమ్ ఏదైతే ఫిల్టర్ చేసేటప్పుడు వేస్ట్ ప్రొడక్ట్స్ ని కూడా ఇది ఫిల్టర్ చేస్తుంది. అండ్ ఫిల్టర్ చేసిన తర్వాత ఏదైతే న్యూట్రియన్స్ ఉన్నాయో అవి మళ్ళీ బ్లడ్ స్ట్రీమ్స్ కి పంపించేసి ఈ వేస్ట్ ప్రోడక్ట్ ఏదైతే ఎక్స్క్రీషన్ అయిందో దీన్ని బైల్ అంటారు అనమాట. ఓకే, ఈ బైల్ అనేది మన ఫ్యాట్ ని బంద్ చేయడంలో ఉపయోగపడుతుంది. దానివల్ల ఏమైతే ఫర్దర్ గా డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ లో ఇది ఉపయోగపడుతుంది. అండ్ ఇంకొకటి ఏమంటే ఈ లివర్ వచ్చేసి 300+ పైన ఫంక్షన్స్ చేయగలుగుతుంది అనమాట. కాకపోతే ఈవెన్ ఇప్పుడు సైంటిస్ట్ లకు కూడా తెలియదు ఆ 300+ ఫంక్షన్స్ ఏమేమి లివర్ ఫంక్షన్ చేస్తుంది అనేది తెలియదు అనమాట. సో అంత అద్భుతమైన లివర్ ని మన అన్హెల్తీ లైఫ్ స్టైల్ వల్ల, ఆల్కహాల్ హ్యాబిట్స్ వల్ల, ఇట్లాంటి అన్ని చేయడం వల్ల లివర్ అనేది కంటిన్యూగా డ్యామేజ్ అయిపోతుంది అనమాట. సో మీకు లివర్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా లేదంటే హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకున్నా కామెంట్ చేయండి ఆర్ DM చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఈ ప్రాబ్లమ్స్ నుంచి బాధపడుతుంటే ఈ ప్రాబ్లమ్స్ ని రివర్స్ చేసుకోవాలి అని అనుకుంటే కామెంట్ చేయండి లేదా పర్సనల్ గా మెసేజ్ చేయండి. టు నో మోర్ డీటెయిల్స్ ద లింక్ ఈజ్ ఇన్ ద బయో. థ్యాంక్ యూ వెరీ మచ్.